ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఎందుకు పనికిరాని నన్ను మీరు రెక్కల చాటుని ఎత్తుకుని మాకు కావలసిన ఆహారమును తెలియపరుస్తూ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీ కుమారుని గురించి చెప్తున్న మాటలు మా హృదయంలో ఫలించి అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తావని, అలాగే వింటున్న వాళ్ళకి కూడా హృదయంలో ఫలించేలాగా సహాయం చేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని, ఇదిగో మీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు రాజులకు రాజగు యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా అందరికీ కూడా వందనాలు అండి, అందరికీ వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి అయిన థామస్ గారికి, అలాగే వేదిక పైన అలంకరించిన సవర్తులు మనోహరం గారికి, మురళి గారికి, అలాగే అందరికీ కూడా పేరు పేరు చెప్పిన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక బలమైన మాటలు మనం నేర్చుకుందాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యాన్ని మనం తెలుసుకోవాలి. మనము ఓ దేశాన్ని నుంచి వచ్చాం, మళ్ళీ ఆ దేశానికి వెళ్ళిపోవాలంటే మనకి ఒక మార్గం తెలియాలి. మార్గం తెలియాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ఎవరు చెప్తారు? సేవకుల ద్వారా మనము నేర్చుకోవాలి. అలాగే ఈ బైబిలు పవిత్రమైన గ్రంథం. ఇందులో రాయబడ్డ ప్రతి మాట పవిత్రమైనది. ఇందులో ఒకటి తీసినా ఒకటి వేసినా చాలా శిక్ష. కాబట్టి మనము ఏ ప్రదేశం నుంచి వచ్చామో ఆ ప్రదేశానికి అందరం కూడా వెళ్ళాలి. తిరిగి వెళ్ళకపోతే నష్టం, చనిపోతాం. అందరం కూడా చనిపోతాం. ఎందుకు చనిపోతాం? పుట్టిన మనము చావు అనేది అందరికీ కూడా తాకుతుంది. చావు లేదనేది, చావు రాదనేది ఎవరు చెప్పారు? అపవాది అన్నాడు. ఏమన్నాడు? మీరు చావరని హేతువు లేని సామెత తట్టుకొచ్చి ఎవరికి అప్పచెప్పాడు? మొదటి కుటుంబానికి అప్పచెప్పాడు. ఎవరు? సాతాను. దాన్ని విని అవ్వ ఏం చేసింది? ఆదాముకు చెప్పింది. ఆదాము కానించి అలా పుడుతున్న మనం అందరం కూడా ఆయన నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి పొందుకోకుండా మనందరినీ కూడా ట్రాక్ తప్పించాడు. ముఖ్యంగా మీ అందరికంటే నన్ను ఎక్కువ తప్పించాడు. ట్రాక్ తప్పుదామంటే రైలు పట్టా మీద వెళ్తేనే మార్గానికి వెళ్తుంది. పట్టా తప్పిందంటే ఏమవుతుంది? చెప్పాలి, ఏమవుతుంది? కాబట్టి మొన్న చెప్పిన కాడి నుంచే నేను చెప్తాను. యోబు అంటున్నాడు, ఉత్తర దిక్కుకి వెళ్ళాను, ఆయన మనసు బాలేదు. ఏంటి ఆ ఉత్తర దిక్కుము? మొత్తం 10 గోత్రమైన రాజ్యులు వెళ్ళిపోయారు. విశాలపరచబడ్డది. వెనకాల బైబిల్ వెనకాల పటాలు ఇచ్చారంటే ఊరికినే ఇవ్వలేదు. అవి ఓ దిక్కులు ఉన్నాయి. ఆ దిక్కుల్లో దక్షిణ ప్రాంతం అని ఉంది. ఆ ప్రాంతంలో బెత్లెహేం అని ఉంది. ఆ బెత్లెహేంలోనే ఆయన దిగాలి. ఎక్కడ దిగాలి? బెత్లెహేంలోనే దిగాలి. మళ్ళీ ఇంకో ప్రాంతానికి, ఆ చిన్న ఊరుకు కాకుండా ఇంకెక్కడ కూడా దిగటానికి వీలు లేదు. కాబట్టి యోబు అంటున్నాడు, ఒక వాగ్దానము ప్రవచనం చెప్తున్నాడు యోబు. యోబు గ్రంథము 23వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే, ఆ 8వ వచనానికి వెళ్ళినట్లయితే అంటున్నాడు, నేను ఇదిగో మనస్సు లేదు నాకు. ఏం మనసు లేదు? ఇటు వెళ్ళాను మనసు లేదు, అటు వెళ్ళాను మనసు లేదు, ఎటు వెళ్ళినా మనసు లేదు. కానంట ఆయన చూపెట్టున్నదంట దక్షిణ
దిక్కుకు ఉందంట. దక్షిణ దిక్కుకి ఎందుకున్నది? తన ప్రియ కుమారుని పంపించాలి. తన ప్రియ కుమారుని పంపించాలంటే ఎవరు రావాలి? మరియా గారు రావాలి. మరియా గారు రావాలంటే ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలను అలా కాపాడుకుంటూ 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 ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 12 మంది గోత్రకర్తలు, వాళ్ళే ఇశ్రాయేలులు. కానీ ఆదికాండము 3:15 మనం చూస్తున్నట్లయితే, నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసిన. వైరం ఎందుకు వచ్చింది? గొడవ ఎందుకు వచ్చింది? గ్రహించామా? ఎందుకు వచ్చింది గొడవ? పరిశుద్ధతలో పరిశుద్ధంగా జీవించలేకపోయిన ఆదాము అవ్వని ఈయన స్త్రీ అందే పుడతాడు. ఆ స్త్రీ ఎవరు? మరియా. మరియా గారి కోసము అలాగా ప్రవక్తలు చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆయన స్త్రీ అందే పుట్టాలి. ఆ స్త్రీ పేరు ఎవరు? మరియా గారు. మరియా గారు రాక కోసము ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముని ఎన్నుకుంటమే కాదు, ఇస్సాకుని ఎన్నుకున్నాడు. ఇస్సాకుని ఎన్నుకుంటమే కాదు, యాకోబుని ఎన్నుకున్నాడు. యాకోబుని ఎన్నుకుంటమే కాదు, 4వ వ్యక్తి అయిన యోధాని ఎన్నుకున్నాడు. యోధాని ఎన్నుకుంటమే కాదు, అక్కడ ఆటంకం జరుగుతుంది. మీరు చదివితే ఎందుకు యోధా అనే సింహం రాకోకుండా, యోధా గోత్రములు ఆయన పుట్టకోకుండా ఆటంకం జరుగుతుంది, వైరం జరుగుతుంది. ఎక్కడి నుంచి? ఆదికాండం నుంచి మలాకి వరకు కూడా గొడవ జరుగుతుంది. ఎవరికి? దేవుడికిని అపవాదికి. మనుషులు గ్రహించాలి. గ్రహించే మనసు నీకు ఉండాలి. నీకు నేల ఉంది, ఆ నేల మీద నీ విత్తనం, వాక్యం అనే విత్తనము పడాలి, ఫలించాలి. అది ఫలించాలి. ఫలించకే మన కష్టాలు, ఫలించలేకపోతేనే మనకు బాధలు. మనం చనిపోవాలంటే ఫలించాలి. ఏ విషయంలో చనిపోవాలి? శరీర విషయంలో చనిపోవాలి, ఆత్మ విషయంలో లేపబడ్డాలి. కాబట్టి ఒక ప్రవచనాన్ని మనం చదువుకుని, ఒక సముద్రం అడ్డొచ్చింది ఇశ్రాయేలు వస్తుంటే. ఏమడ్డొచ్చింది? ఎర్ర సముద్రం. తర్వాత ఏమడ్డొచ్చింది? యార్దాను. ఈ రెండును ప్రేమగా చెప్తున్నాడు మాటలు, బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత విన్న తర్వాత, ఈ వాక్యం విన్న తర్వాత ఇది ఎక్కడ ఉందండి, అది ఎక్కడ ఉంది కాదు, వాస్తవమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు గ్రహించాలి. మైండ్ ఎక్కడ పెట్టాలి? చెప్పే నా మాటల మీద పెట్టాలి. ఆ మాట లోపలికి వెళ్తుంది. లోపల నీ నేల ఉంది, ఆ నేల ఫలిస్తుంది. ఆ ఫలించాలి. కాబట్టి ఒకసారి ఆదికాండము 3:15 ఒక విషయాన్ని అక్కడ మనం చూసుకుని నేరుగా వెళ్ళిపోదాం. నీకును నీ స్త్రీకిని నీ సంతానమునకు వైరము కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును. అది అనగా పుట్టినట్లు ఎవరు? ఆయన. ఆయన అన్నప్పటికీ దృష్టి వచ్చింది. మళ్ళీ యోబు గ్రంథం రండి, 23వ అధ్యాయానికి రండి. ఇప్పుడు చదవండి మరియా గారు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం చదవండి. నేను తూర్పు దిశకు వెళ్ళినను, ఆయన అచ్చట లేడు. పడమట దిశకు వెళ్ళినను, ఆయన కనబడటలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకి పోయినను, ఆయన కానవచ్చటలేదు. దక్షిణ దిక్కుకు ఆయన ముఖము త్రిప్పుకుని ఉన్నాడు. అబ్రహాం నుంచి పాస్ అవుతూ వెళ్తుంది. ఎవరండి? మరియా గారు. మరియా గారు కంపల్సరీ వెళ్ళాలి. ఆ మరియా గారిలోనే అవతల యేసోపు పుట్టాలి.
మత్తీ గారేమో యేసోబు నుంచి రాసుకొస్తే లోకా గారేమో మరియా తండ్రి తల్లి నుండి రాసుకుని వస్తున్నాడు. అర్థమైందా? సువార్త, మత్తీ సువార్త మీరు చదువుకున్నప్పుడు మత్తీ గారు ఎవరిని కోట్ చేస్తున్నాడు? ఆయన యేసోపు అబ్రాహాము వంశస్థుడని రాస్తున్నాడు. లోకా గారు రాసినప్పుడు ఎవరిని కోట్ చేస్తున్నాడు? ఆయన మరియా నాతాన్ నుంచి వచ్చింది అంటున్నాడు. ఆయన ఎవరి నుంచి వచ్చింది? నాతాన్ నుంచి వచ్చింది. ఈ రెండు సువార్తలు కూడా ఇది ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మనము ఆయన దక్షిణ దిక్కిగా అన్నప్పటికీ 118వ కీర్తన కూడా తీద్దాం. 118వ కీర్తన కూడా చూసి అందులో ఉన్న విషయాన్ని కూడా చదువుకునొచ్చు. 118వ కీర్తనకు వెళ్తే చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాడు ఇక్కడ భక్తుడు. అన్నాడు 12వ వచనంలో అంటున్నాడు, కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముళ్ళ కాల్చిన పంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వాటిని నిర్మూలన చేసేదును. నేను పడినట్లు నువ్వు నన్ను గట్టిగా తోసివేసితివి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈయన ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? భక్తుడా? దావీదా? భక్తుడు అనుకుంటున్నారా? రాబోతున్న ప్రవచనం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఆయన తిరుగుతున్నప్పుడు యూదులు కూడా ఆయనను తిరస్కరించారు, కుక్కల్లా వెంటాడారంట, ఆయన్ని గుద్దారంట, అవమానపరిచారంట. నువ్వు దేవుడని ఎలాగ చెప్పుకుంటున్నావయ్యా? యెహోవాయే దేవుడు అనుకున్నారు వాళ్ళు, పరిచయులు, శాస్త్రులు. అలాగే చూసుకుంటూ 13వ వచనంలో 15వ వచనంలో యెహోవా నా దుర్గము గానమును, ఆయన నాకు రక్షణాధారమైను, నీతిమంతుల గుడారములో రక్షణ గురించి ఉత్సాహనాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సహస కార్యములు చెయ్యును. 16 యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైన. మొత్తం దక్షిణ దిక్కంతా ముడిచికిని అలాగా అలంకారం రూపంగా చెప్తున్నమాట. ఏమంటున్నారమ్మా 16వ వచనంలో? 17 అన్నాడు, నేను చావను. ఎవరన్నారు ఇక్కడ? నేను సజీవుణ్ణి. సరిపోద్దమ్మా, నేను సజీవుణ్ణి. దక్షిణ దిక్కు అన్నప్పటికీ మీరు అండర్లైన్ చేసుకోవాలి. దక్షిణ దిక్కు ఏమున్నది? బెత్లెహేం ఉంది. ఆ బెత్లెహేంలో ఎవరు దిగబోతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నారు. దయాప్రాప్తురాలా నీకు శుభము, శుభవచనము. ఆ శుభవచనము సర్వమానవులకు భాసవాలి. ఆ క్రీస్తును మనం ధరించుకోవాలి. 114వ కీర్తనలో మీరు చదివి ఉండరు కానండి. ఒక్కసారి దానికంటే ముందు 89వ కీర్తనకి వెళ్తాను, 80వ కీర్తనకి వెళ్తాను. 80వ కీర్తన 7వ వచనం. సైన్యముల అతుపదగు దేవా, శరల నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావళిని, ఎక్కడో ద్రాక్షవల్లి మీకు గుర్తు రావాలి. ద్రాక్షవల్లి నేను ఇక్కడ చదువుతున్నప్పుడు 15 యాహాన 15కి మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి ఆయన మరియా గారు ద్వారా వచ్చారు కదా, ద్రాక్షవల్లి ఆయన నేను గ్రహించాలి. అప్పుడే నీవు ఆనందపడతావు. వాక్యంలో క్రవ్వు మెదడు దొరికినట్టు నాకు దొరికింది అంటాడు దావీదు. ఏంటది? ఆత్మఫలము. అటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసి, అటువంటి తత్వాన్ని విడిచిపెట్టి, అటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి మనము అలా 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 వెళ్ళిపోతే తప్పు కదా. ఆయన బిడ్డలం కదా. తల్లి గర్భమందు పడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇరిమితోడు అన్నాడు, నువ్వు పడకముందే నా దృష్టిలో ఉన్నావయ్యా అన్నాడు. యోబుగా అన్నాడు, అప్పటికే నువ్వు నా మనసులో పుట్టేశావు. అలా పుట్టిన వారమే మన అందరమును. మయాన్నే అపవాది మనల్ని గట్టిగా పట్టేసుకుని
అది చెప్పర్లేండి మోదీ గారు, చెప్పర్లేండి మురళి గారు, చెప్పర్లేండి మనోహర్ గారు, చెప్పర్లేండి థామస్ గారు అని నీ దారి నువ్వు వెళ్ళిపోకు. అలా వెళ్ళిపోతే మనం వెళ్ళగలమా? చెప్పండి. మనం పరీక్షించుకోవాలంటే ఇదే కదా మరి మాట. వెళ్ళగలమా? మన వాక్యం వినకోకుండా, వాక్యానుసారమైన జీవితం మనలో లేకోకుండా మనకి దేవుడు అనుమతిస్తాడా? ద్రాక్షవల్లి నేను తీగులు, మీరు నాలో ఫలించకపోతే తీగ ఎవరు తీస్తా అంటున్నాడు అక్కడ? దేవుడు తీసేస్తాడంట, తీగ కట్ చేస్తాడంట. అలాగా. ఇప్పుడు రండి, ఇందులోనే 8లో అంటున్నాడు, నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లి తెచ్చితివి, అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి అని చెప్పి 114వ కీర్తన చాలా ఇంపార్టెంట్ కీర్తన ఇది. 114వ కీర్తన మనం ఆలోచించుకుంటే మరియ గారి రాక గురించి తెలియపరచబడుతుంది. ఎవరి రాక గురించి? మరియ గారి రాక గురించి. మరియ గారి రాకేనా? కాదు. యేసోపు రాక గురించి. యేసోపు గారు రాకనా? కాదు. సయల్తీయేలు రాక గురించి. సయల్తీయేలు రాకనా? అలాగే చూసుకుంటే బబులోనికి కొనబడిపోయిన తర్వాత యూదులు దక్షిణ దిక్కి వెళ్ళిపోయి వేచి ఉండాలి. వాళ్ళ రాక గురించి చెప్తుంది. ఏమన్నాడు ఆయన? 114వ కీర్తనలో అంటున్నాడు, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనముల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, యాకోబు అనే పేరు వస్తే మీరు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? మూల పురుషుడుకు యాకోబుని గుర్తుపెట్టుకోవాలి. మూల పురుషుడు యాకోబు గుర్తొస్తే 12 మంది మీకు గుర్తొస్తారు. 12 మంది గుర్తొచ్చారంటే 6,453 మంది గుర్తుండాలి. 6,453 మంది గుర్తుండాలంటే వాళ్ళతో ఆనుకున్న పిల్లల 20 లక్షలు వాళ్ళు గుర్తుండాలి. వాళ్ళు గుర్తుండాలంటే ఇశ్రాయేల్లో వస్తున్న పరిచయులు, శాస్త్రులు కూడా నీకు గుర్తు ఉండాలి. అప్పుడు అన్నాడు 2వ వచనంలో, యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమైన. అదేంటండి? యాకోబు పుట్టిన యోధ మరి తామారుతో జరిగిన కార్యక్రమం చూస్తే ఇక్కడ యోధ పరిశుద్ధుడు స్థలం అంటున్నారేంటి? ఆలోచించారా? ఏ యోధ గురించి? మన ప్రభువగు యేసు క్రీస్తు ప్రభువారి గురించి. తర్వాత ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైన. ఇప్పుడు 96వ కీర్తన శ్రీని గారు చదివారు కదా, 96వ కీర్తన 10వ వచనంలో చదివారు కదా, ఒక చదవండి. యెహోవా రాజ్యము చెయ్యిచున్నాడు. కదలకోకుండా ఏం చేస్తున్నాడు ఆయన? అమ్మా, స్థిరపరచబడి ఉన్నది. సరిపోతుందమ్మా, స్థిరపరచబడి ఉన్నది. అది అలా చదువుకుంటూ 3వ వచనంలో అన్నాడు, సముద్రము దాని చీచి పారిపోయెను. ఎవరిని చూసి పారిపోతుంది? ఇప్పుడు ఎవరిని చూసి పారిపోతుంది? ఇశ్రాయేలు సైన్యాన్న, ఇశ్రాయేలు వెనక ఉన్న ఇశ్రాయేల్ని చూసా. గుర్తొచ్చిందా? ఇశ్రాయేల్ వెనక ఉన్న దేవుని శక్తినా? దేవుని శక్తిని, ఆ దేవుని శక్తిలో ఉన్న ముడిపడి ఉన్న మరియాని చూసి, ఇశ్రాయేలుని చూసి సముద్రం ఏం చేస్తుంది? పారిపోయిను. యొర్దాను నది వెనకకు మళ్ళెను. ఏమన్నాయండి? ఇదండి చరిత్రలో ముడిపడిన 114వ కీర్తనలో వివరణ. సముద్రము దాన్ని చూచి, దేని చూచి? దేవుని ఆత్మను చూచి, దేవుని శక్తిని చూచి, దేవుడు అనుకున్న కాలాన్ని అలా దింపుకుంటూ వెళుతున్నాడండి. నాకు గుర్తు, బైబిల్ చదువుతున్నప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకు నవ్వు వస్తుందని పక్కలు చూసి అనుకుంటూ ఉంటారు. ఇటువంటి జ్ఞానము లోపడక వెళ్ళి విత్తనముగా తయారయ్యే ఆత్మ ఫలాన్ని తెలుసుకున్నప్పుడు ఆనందం వస్తుంది. శరీరమైన మనస బోలు మాట్లాడుతున్నారు అంటే అన్నామండి, క్షమించి వదిలిపెట్టేద్దాం. ఆయన క్షమించాడు కదా, కృత్యునిగా వచ్చాడు కదా, తన రక్త ధారమున చేత మనల్ని శుద్ధపరిచాడు కదా.
సముద్రము ఎవరిని చూసి వెళ్ళిపోతుంది? ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలు జనాంగంలో ఎవరున్నారు? మరియా గారు ఉన్నారు, యూసుఫ్ ఉన్నారు. తర్వాత 4వ వచనం, కొండలు పొట్టేల వలెను, గొట్టలు గొర్రె పిల్ల వలెను గొంతులు వేసును. వెంటనే కొచ్చినేస్తున్నాడు సముద్రానికి భక్తుడు, సముద్రమా నువ్వు పారిపోటకు నీకేమి తటస్థించిన? ఏమొచ్చింది సముద్రమా? సముద్రం గజగజలాడిపోతుందండి. సముద్రము గజగజలాడిపోతుంది ఆయన శక్తిని చూచి. మానవుడు గజగజలాడపోతున్నాడు. మానవుడికి ఏంటి చెప్పిన? బాగా పట్టేసింది. ఎవరు? అపవాది బాగా పట్టేసింది. ఒక ఆయన ఏకంటే సీరియస్గా చూస్తుంటాడు, అయ్యి బాబాయ్ ఏంటి ఏంటి మధుబాబు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఏంటి? మన సంవత్సరంలో ఒక చర్చికి వెళ్ళాలని 2 ప్రసంగాలు పురిపోయారు. ఒక్కో ప్రసంగం 4 నెలలు. సత్యము కూడా కప్పెట్టేస్తుంది. సత్యము చెప్పుకోకుండా అంచివేస్తుంది. అపవాది శక్తి వలకలు ఉన్నది. విశ్వాసులు కూడా చాలా బాధపడిపోయారు. పోన్లేండి మోదీ గారు, అలాగూ పాస్ అవుతూ అవుతుంది. తర్వాత అంటున్నాడు వెంటనే 5వ వచనంలో, సముద్రం మళ్ళీ చదవమ్మా. సముద్రమా నువ్వు పారిపోటకు నీకేమి తటస్థించినది? యొర్దాను నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. నువ్వు గ్లాసులో నీళ్ళేసి చేతులు వేసుకుని చూడు, ఉంటాయా నీళ్ళు? ఎందుకు ఉండలేవు? నీ చేతిలో నీళ్ళు ఎందుకు ఉండలేవు? నీ దగ్గర బలం సరిపోదు. ఇక్కడ జరుగుతుంది బలం. తర్వాత అంటున్నాడు ఆయన, నీవు వెళ్ళిపోటాకి తటస్థించినది. కొండల్లారా మీరు పొట్టేలు వలెను, గొట్టల్లారా మీరు గొర్రెపిల్ల వలెను గొంతులు వేయుటకు మీకేమి సంభవించును? మళ్ళీ భూమితో మాట్లాడుతున్నాడు. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆగాలి, వణకాలి. ఎవరిని వణుకోవాలి? భూమి వణుకుతుంది. సముద్రం వింటుంది మాట. మనమే మనకెందుకు చెల్చా? చదువుకునే వాళ్ళకైతే చాలా ప్రమాదం. వాళ్ళు చదువుతారు కదా, చదువులేని వ్యక్తి నిలబడ్డాడంటే చాలా సులకన. అలా కాదు. నువ్వు వస్తావు పరలోకంలో, ఆయన వస్తాడు. ధనవంతుడు వస్తాడు, దరిద్రుడు వస్తాడు. అందరికీ కూడా ఆయన రక్తం చేత కడగబడ్డాం. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడండి. మనం నీతిమంతులం కాదు, రోమపత్రికలో కనపడుతుంది. ఆయన చేశాడు. ఆయన చేసిన నీతి మనకు అర్థం అవ్వాలి. నీతి మనకు అర్థం అవ్వకపోతే అసలు ఈ విషయానికి మరియా గారు ఎలా వచ్చారో హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూద్దాం. మరియా గారు ఎక్కడున్నారో చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక. అబ్రాహాము రాజులను జయించినప్పుడు ఒక ఆయన ఎదురవుతారు. ఎవరి పేరైనా? మెలిక్షేతు. ఈయన ఎదురవుతూ అబ్రహాం దగ్గర ఏమించుకుంటాడు అంటే అస్సలు బైబిల్ అనేది చదవకోకుండా నాకు చూస్తున్నారు అన్నమాట. అది దశమ భాగాలు ఇచ్చుకుంటారు. అబ్రహాము ఇచ్చాడా? అబ్రహాం దగ్గర తీసుకున్నారా? కరెక్ట్. అబ్రహాము ఇచ్చినప్పుడు మెలిక్షేతు క్రమంలో వచ్చిన ఆయన ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన అంటే 11 మంది గోత్రకర్తలకి ఎవరు? లేవీలు. ఏం చేయాలి? యాజక ధర్మం జరిపించాలి. మరి లేవి కూడా ఇచ్చాడా? దేవుడికి లేవి కూడా ఇచ్చాడా? దశమ భాగం ఇచ్చాడు. చూడండి 7వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం కానీ చదవండి. వాగ్దానము పొందిన వానిని ఆశీర్వదించును. అబ్రాహాంకి వాగ్దానం చేశాడు దేవుడు.
చేశాడు కదా. 22 అధ్యాయం ఆదికాండంలో. ఇస్సాకు చేశాడా? చేశారు. యాకోబుకి చేశారా? యాకోబు చేశారు. ప్రవక్తలందరూ కూడా వాగ్దానమును తెలుసుకున్నారా? తెలుసుకున్నారు. తర్వాత అంటున్నాడు 7వ వచనంలో, తక్కువవాడు ఎక్కువని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలము ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకుని చున్నారు. అయితే ఈ క్రమము చూడగా, ఈ క్రమం అన్నప్పటికీ ఏ క్రమం అది? దేవుని క్రమము. ఈ క్రమము చూడగా జీవించుచున్నవాడని, జీవించువారెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో నేను మృతి నవ్వుతిని గాని యుగ యుగములు జీవించుచున్నాను. ప్రకటన గ్రంథం 1:17లో తెలుపుతుంది. జీవించుచున్నానంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. జీవించుచున్నవాడు సాక్ష్యం పొందినవాడు పుచ్చుకునిచున్నాడు. అంతేకాక ఒక విధము చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రాహాము ద్వారా ఆ దశమాంశములను ఇచ్చును. పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. అలాగా ఇప్పుడు నీకు ఆ జ్ఞానం పెరగాలి, బుద్ధి పెరగాలి. బుద్ధి పెరిగితే ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకానికి కనెక్ట్ అయి ఉంటాం. బుద్ధి పెరగకపోతే ఎక్కడ ఉంటాం? అలసరిగా వెళ్ళాం. అంతే కదా. బుద్ధి పెరగకపోతే ఇక్కడే ఉంటాం. బుద్ధి పెరిగితే అక్కడ కనెక్ట్ అవుతుంది మనసు. అవునంటారు కాదంటారా? తర్వాత అంటున్నారు, ఏలైనగా మెలిషెందుకు అతని పితని కలుసుకున్నప్పుడు లేవి ఎవరు గర్భంలో ఉన్నారు? లేవి ఆ గర్భంలో ఉన్నారు. మన తల్లి బర్త్డే అయింది. ఎక్కడ? ఆ నాన్నగారి ద్వారా నుంచి అలా పాస్ అవుతూ వస్తుంది. వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని జతపరుచుకున్నాడు దేవుడు. రా తల్లి అన్నారు, వచ్చింది. ఇప్పుడు బర్త్డే జరుపుకుంటారు. అవునంటారు కాదంటారా? వాస్తవమైన మాట ఇది. మనం జీర్ణించుకోలేము. దానికంట ముందు ఎన్నో గర్భంతో ఈవిడికంట ముందు ఎన్నో పోరాటాలు జరిగాయి. కానీ ఈవిడ్నే ప్రత్యేకపరిచి భూమి మీద పుట్టించి చదువులోను అభివృద్ధిలోను ఇదిగలా చూసి ఇదిగో ఇలా కూర్చున్నాడు. అది బైబిల్. బైబిల్ ముందు ఏది కూడా పనిచేయదు. నువ్వు నీ 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 రైటింగ్ బైబిల్ ముందు ఏం పనిచేయదు. బైబిల్ చెప్పినట్టు నువ్వు వినాలి. అది వచ్చిన ఆయన ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. వాక్యానికి వెళ్దాం. ఇప్పుడు వాక్యానికి వెళ్దాం. యోహాను సువార్త రండి. వచ్చిన ఆయన ఏం చేశాడో చూద్దాం. అంతకంటే ముందు అపొస్తలుల కార్యము 13వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి 13వ అధ్యాయము 26వ వచనం కానీ చదవండి. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉంది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినము చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక. నేను ఆగిపోతే నువ్వు ఆగిపోవాలి. గ్రహింపక. నువ్వు ఇంకేగా వెళ్ళిపోతున్నావు అనుకో, నీ వెనకాల నేను గలా వచ్చి గ్రహింపక ఆయనను శిక్షించడం చేత ఆ వచనములను నెరవేర్చిరండి. తర్వాత ఇందులోనే 4వ అధ్యాయము అపొస్తలుల కార్యము 4వ అధ్యాయంలోనే ఇందులోనే చక్కనైన మాటలు 27-28 ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించును. కాలము సంపూర్ణమవ్వాలి. గలతీ 4:4లో కాలము తీయకూడదు, కాలము సంపూర్ణమవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాలి. అదే సమయాన్ని ఇంకెవరు పుట్టాలి? యేసూపు పుట్టాలి. మా పొంతు పిలాతు హెరోదీలందరూ పుట్టాలి. అప్పుడు రానాయన వెళ్ళు
దయాప్రాప్తురాలన్న దానికి ఇంత విషయం ఉంది బైబిల్లో. ఏమన్నాడు నాకు భక్తుడు? 4:24 అధ్యాయం అపొస్తలుల కార్యం 27-28లో ఏవి జరగవలనని చూడండి, ఏవి జరగవలనని, ఏవి జరగాలో ముందుగా నిర్ణయించిన దేవుడు నిన్ను పుట్టించాలనుకున్నాడు, పుట్టించాడండి. నువ్వే ఆయన మాట వింటలేదు, నీవే ఆయన మహిమపరచలేకపోతున్నావు, నీవే చాలా భయంకరంగా కనపడుతున్నావు. అన్నీ తెలుసని కనపడుతున్నాం కానీ మనకి ఏం తెలియదండి. నిజం, అన్నీ తెలుసని మనము ఉప్పొంగుతున్నామేమో కానీ మనకి ఏమీ తెలియదు. దీన మనసు కలిగి ఆయన వాక్యం విని మరణము మన తాకింది, ఆ మరణాన్ని నుంచి తీసేసాడు ఆయన. మరణము ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. క్రీస్తు యేసు బాప్తిసములో పొందిన మనము ఆయన మరణపు అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఈ గ్రంథం ఎదుర్కోకుండా ఏ గ్రంథమో కూడా పనికిరాదు. యెరూషలేము ఉందా? ఉంది కదా. ఇశ్రాయేలు దేశం ఉందా? ఉంది కదా. మొత్తం మీరు చెక్ చేస్తే, గూగుల్లో చెక్ చేస్తే దొరుకుతుంది కదా. అందులో ఉన్న హెబ్రోను పట్టణం ఉందా? ఉంది కదా. దావీదు గారు ఉన్నారా? దావీదు గారు ఉండి చనిపోయారు కదా. వాస్తవమైన మాటలు కదండి. దీన్ని విడిచిపెట్టి ఇది కాదు అది కాదు అని నువ్వు ఇటట్టు ఏదో తిరిగితే కాదు కదా, కరెక్ట్ కాదు కదా అన్నాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించునో వాటిని అన్నిటినీ చెయ్యుటకై నీవు అభిషేకించిన అభిషక్తుడు యోహాను గారి ద్వారా బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. సేమ్ మనిషి ఎలా పుట్టాలి, ఎవరిని ధరించుకోవాలి, ఏ మార్గాన్ని విశ్వసించుకోవాలి, ఎవరితో మనం ముడిపడి ఉండాలి. మనిషి బాప్తిసం తీసుకుని ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి మనల్ని కని సంఘంలోకి పెడుతున్నాడు. సంఘంలో మనల్ని పెడుతున్నాడు. నువ్వు రక్తము చేత శుద్ధ ఈ సంఘంలో ఉండి మళ్ళీ కాదు, నీ వర్షం మంచిది కాదు, నీ మార్గం మంచిది కాదు, విడిచిపెట్టేలా మార్గాన్ని విడిచిపెట్టేయాలి. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పం ముందుగా నిర్ణయించును అదంతా దేవుడు చేశాడని పరిశుద్ధాత్ముడు పేతురు గారు తెలియపరుస్తున్నాడు. పేతురు గారు తర్వాత నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుడు సేవకుడని యేసుకు విరోధముగా హెరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరని ఒక్క పదానికి వెళ్ళొద్దామండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది. యోహాను సువార్త మీరు ఎప్పుడైనా చదివితే చాలా విలువగా ఉంటుంది ఆ మాట. పెద్దలుగా పిలువబడుతున్నారు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. మేము ఉన్నాము అంటున్నారు. మేము ఇప్పటి నుంచో ఉన్నాం, ఏంటి నువ్వు అంటున్నారు. బంట్రోతులు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. అసలు ఆయన మాట్లాడినట్లు అసలు ఎవరూ మాట్లాడలేదంట. కానంట ఒక్క నిమిషం కూడా విశ్వాసంలో మేము పడలేదు అంటున్నారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క నిమిషం కూడా మధుగారంతా బల్ల గుద్ది చెప్పిన మేము పడమంటున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము. మళ్ళీ ఇక్కడికి రావాలి మళ్ళీ మీరు. యోహాను సువార్త 7వ అధ్యాయము. రాజేష్ గారు కూడా చాలా స్పీడ్గా పెడుతున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 45 వచ్చిన కానీ గట్టిగా చదవమ్మా. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతురా, పడిపోయారా మీరు కూడా? ఆయనకి మీరు కూడా పడిపోయారా?
పడకూడదు. యోధా మతమే చాలా పవర్ఫుల్ మతము. మీరు పడిపోయారా? సువార్తలన్నీ ఏం తెలియపరచడం చెప్పనండి. మీరు సున్నితి చేసుకుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించిన తర్వాత అలాగైతేనే నువ్వు క్రైస్తవుడు. విశ్వాసంతో పని లేదంటున్నారు వాళ్ళు. ఎవరు? పరిసయ్యులను శాస్త్రులు. వీళ్ళేమన్నా తక్కువ చదువుకున్నారనుకుంటున్నారా? తక్కువ చదువుకున్నారనుకున్నారేంటి? వీళ్ళు మొత్తం శాస్త్రాన్ని విరిగిన వారు వీళ్ళు. ఏమంటున్నారు వీళ్ళు? మీరు కూడా మోసపోతుర్రా. క్వశ్చన్ మార్కు. అలా చదవాలి చక్కగా బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ కుటుంబంలో సమస్యలన్నీ తీసుకొస్తే నీ కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్ళలేవు, నీ భర్తను అక్కడ తీసుకెళ్ళలేవు, నీ అన్నదమ్ములను తీసుకెళ్ళలేవు, నీకు తోడబుట్టిన నీ భర్తను కూడా అక్కడ తీసుకెళ్ళలేవు. ఆయన అంగీకారమైతేనే ఈయన వెళ్తాడు. నువ్వేం తీసుకెళ్ళలేవు. ఒక్క మీరు కూడా మోసపోతురా. తర్వాత అమ్మా, అందుకు పరిసయ్యులు, నేను చదువుతున్నాను, మీరు కూడా మోసపోతురా. అధికారులో కానీ పరిసయ్యులో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచునా? పర్లేదు ఇంకే. తర్వాత మత్తయి సువార్త 23 అధ్యాయం అంతా చదువుకోండి. మన పుదీనాలోను 10వ వంతును, జీలకర్రలోను 10వ వంతు ఇచ్చేసి మేము పరలోక రాజ్యం వెళ్ళిపోవాలనుకుంటున్నారు వాళ్ళు. కుదరదు అన్నాడు ఆయన. విశ్వాసం మూలాలి. మన నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన. ఎవరు రాశారు? పాత నిబంధనలోను ఎవరు రాశారు? పాత నిబంధనలో ఎవరు రాశారు? మీకు తెలియకపోతే నేను చెప్పను. మరి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన ఒక ప్రవక్త రాశాడు. ఎవరైనా ఇంక చెప్పను. ఇంకా 2 అపొస్తలుల కార్యం మీకు తెలియనప్పుడు నేను చెప్పను కదా. మరి అపొస్తలుల కార్యానికి 2:4 అధ్యాయానికి ప్రభువా 4 అధ్యాయము 27-28 ఏవి జరగవలని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించును వాటినన్నింటి చెయ్యుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హెరోదు, పొంతు పిలాతు, అన్యజనులతో, ఇశ్రాయేలుతో ఈ పట్టణమందు నిలిచి కూడుకునిరి ప్రభువా. 29 ఈ సమయమందు వారు బెదిరింపులను చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కారములు చేయుటకు నీ చెయ్య చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. ఎటువంటి ప్రార్థన అండి, ఎటువంటి ప్రార్థన అండి. ఇందులోనే అపొస్తలుల కార్యమే 3 అధ్యాయము, ఇందులోనే అపొస్తలుల కార్యం 3 అధ్యాయము 18వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంతవరకు యేసు పరలోక నివాస ఉండట అవశ్యమని మోసే గురించి రాస్తున్నాడు. ఒక ప్రవక్త వస్తాడు, ఆ ప్రవక్త ద్వారా మీరు ఆ మాటలు వినాలి. మన అయ్యగారు చెప్పారు కదా, ఇదిగో ఈ దూత మాట మీరు వినండి అంటే దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనకి కోపము లేపకండి, ఆయన మాట మీరు వినాలి వినాలి. తర్వాత 23వ వచనం అన్నాడు, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం మగునని, మరియు సామేలు మొదలుకుని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినం గురించి
ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నిటినీ ఆశీర్వదించుతున్నావు. అది మత్తయి గారు రాశారు, లోకా గారు రాశారు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు చెప్పనా? మహిమను పంచాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు చెప్పనా? సాత్వికాన్ని పంచాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు చెప్పనా? సమాధానాన్ని పంచాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు చెప్పనా? నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దాడు. ఆయన తిన్నాడు మన పాపం కోసం దెబ్బలు. ఆయన బలైపోయాడు పాపం కోసం దెబ్బలు. ఆయన నలిగిపోయాడు. ఆయన ద్వారా నీకు మార్గం వచ్చింది. ఇప్పుడు రండి యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమ పరచబడి ఉన్నాడు. ఇదేనండి మూలం. ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పరచబడి ఉన్నాడు, దేవుడు ఆయన యందు మహిమ పరచబడి ఉన్నాడు. అంతేనండి. ఆ మహిమను నువ్వు తెలుసుకుంటే దేవుడు నీలోకి వస్తాడు, నువ్వు దేవునిలో ఉంటావు. ఎంత బాగుందంటే మాటలు. 114వ కీర్తన చూసుకుని వచ్చాం, 89వ కీర్తన చూసుకొచ్చాం, ఆదిగండం చూసుకుని వచ్చాం, చాలా వచనాలు చూసుకుని వచ్చాం. ఇవన్నీ కూడా ఇలా పట్టుకుంటే ఎవరి గురించి చెప్తున్నారు? యేసు క్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నారు. దేవుడు అంట వెంటనే అంట, దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. 32 దేవుడు ఆయన యందు మహిమ పరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. ఒక హెచ్చరిక చెప్తానండి, ఇంకా ముగించేస్తాను, అయిపోయింది సమయం. పరలోకంలో నుంచి మనకు బుద్ధి చెప్పున్నామని నిరంకరించితే ఆ ప్రవక్తలు అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ రాలిపోయారు. మరి మనం జాగ్రత్త పడతాం. ఆయన బుద్ధి చెప్తున్నాడు, సేవకుడు ద్వారా నీకు బుద్ధి చెప్తున్నాడు. బుద్ధి అంటే జ్ఞానము. అవన్నీ కూడా నీవు తెలుసుకుని ఈ హెచ్చరికని విని సాత్వికమైన మనసుతో మనము ఆయన వెంటాడదాం, ఆయనతో మనము కలిసిపోదాం, ఆయన మరణంలోకి మనం కలిసిపోదాం, ఆయన శ్రమ పడిన శ్రమంతా కూడా మనం తలుచుకుందాం. అట్టి జ్ఞానముతో మనం ఎదుగుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఎక్కడికి వచ్చామో ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు చక్కనైన విషయం. 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తైన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్ఠ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎంత శ్రేష్టమైన రక్తమో చూడండి, ఎలా కడిగిందో చూడండి. భార్య తెలియకుండా నీవు, భర్త తెలియకుండా నువ్వు వేసిన కార్యములన్నీ కూడా ఎక్కడ కడగబడ్డాయి? ఇక్కడ కడగబడ్డాయి. నువ్వు ఆడే అబద్ధాలు, నువ్వు చేసే మోసక్రియలు, ఇవన్నీ ఎక్కడ కడగబడ్డాయి? ఇక్కడ కడగబడ్డాయి. హేబేలు కంటే శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వాణ్ణి నిరంకరింపకుండానట్లు చూచుకోనండి. మీకు బుద్ధి ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. చూసుకోనండి. తర్వాత అంటున్నాడు, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పును వాని నిరంకరించినప్పుడు తప్పించకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణ్ణి విసరించి మనము తప్పించుకొని పోవటం మరి నిత్యము కదా. నిత్యము కదా. వాళ్ళు తప్పించుకోలేకపోయారు, పడిపోయారు. కానీ మనము ఆ నిత్య జీవానికి వెళ్ళాలి. యేసు క్రీస్తు ద్వారా మనకి పరిపూర్ణతను ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇందులోనే ఈ 13వ అధ్యాయంలోనే ముగింపుగా 20-21 చదవండి.
రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన వాని సమాధానకర్తకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. ఎంత బాగుందండి మాట. యేసు క్రీస్తు ద్వారా మీకు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, మహిమ వచ్చింది, స్వాత్వికమైన మనసు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉండి దేవునికి మహిమకరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉండి దేవునికి మహిమకరంగా ఉండాలి. అప్పుడు అంటున్నాడు, యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చినగాక. ఈ వాక్యాన్ని అశ్రద్ధగా తీసుకోకుండా దేవునిలో మీరు ఎదగాలి. నువ్వు దేవుని సంబంధమైన బిడ్డవు, కుమార్తెవు. ఆయనతో మనం ముడిపడి ఉన్నాం. జరిగిన విషయాలన్నీ మనసును పెట్టుకుని మీరు ఆలోచించి కంటే రక్షణ అనే కృప కిందకి మీరు రావాలి. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తాన్ని దగ్గరికి నువ్వు రావాలి. ఆ రక్తము నీ పాపాలు కడిగింది, నిన్ను శుద్ధిపరిచింది, నిన్ను పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని చూపించింది. దీన్ని విడిచిపెట్టి నువ్వు ఇటు తిరగకుండా దేవునిలో మనం భయపడి ఆయన ప్రకారంగా మనం అందరం జీవించాలని ముగింపుకు ఒక మాట్లాడుతున్నాం. తగ్గించుకుందాం, హెచ్చింపబడతాం. ఆయన తగ్గించుకున్నాడు, నువ్వు తగ్గించుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చిన కాక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు, ఇదిగో తండ్రి ఈ లైవ్ ద్వారా తండ్రి ప్రభు చూస్తున్న ప్రజలందరి పట్ల కూడా మరియా గారి గురించి, ఆయన రాక గురించి మాకు తెలియపరిచారు. ఇదిగో ఉన్న విశ్వాసాలందరం బట్టి, నన్ను బట్టి, సేవకులను బట్టి మేమందరం కూడా మీరు వచ్చే పర్యంతరానికి, మీ రాజ్యానికి వారసులమయంగా ఉండేలాగా అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇచ్చిన అవకాశం ఇచ్చిన దైవజనులకి నేను సమయం ఇస్తాను.